సన్నబియ్యం పథకం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకమన్నారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. శ్రీరామనవమి పండుగ సందర్భంగా చౌటుప్పల్లోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం తరపున ఆర్టీసీ బస్టాండ్ నిర్వహించిన శ్రీ సీతారామస్వామి కళ్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. సీతారాముల వారి కుటుంబ సమేతంగా ఆయన పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం చౌటుప్పల్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సన్నబియ్యం లబ్ధిదారుడు బోయ దేవేందర్ ఇంట్లో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సన్నబియ్యంతో భోజనం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం తాను హైదరాబాద్లో తింటున్న బియ్యం కంటే చాలా బాగున్నాయని అన్నారు. సన్నబియ్యం పథకం పేద ప్రజల 2 పూటల కడుపు నింపే పథకమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నిటిలో సన్నబియ్యం పథకం మంచి పథకమని అన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఇదే సందర్భాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మధ్యనే ఒక పథకాన్ని సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హుజూర్ నగర్లో ప్రారంభించడం జరిగింది. నిన్న నేను చండూరు నాంపల్లి కేంద్రంలో కూడా ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే మా పార్టీ నిర్ణయం ప్రతి ఒక్క శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ఉన్న పేదల ఇళ్లకు పోయి సన్నబియ్య వారితో కలిసి భోజనం చేయాలి, సహపంక్తి భోజనం చేయాలని ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా పరామర్శతో పాటు దేవేందర్ మా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఇక్కడ భోజనం చేసుకోమని చెప్పి అడగడంతో ఇక్కడ మేమందరం కూడా చాలా మంచి భోజనం పెట్టిండు. నిజంగా నేను ఎప్పుడు అనుకోలే ఇంత మంచి బియ్యం, సన్న బియ్యం ప్రభుత్వం పేదలకు 2 పూటల కడుపు నింపే విధంగా ఈ పథకాన్ని, ఇంత మంచి పథకాన్ని తీసుకొచ్చిందంటే నా జీవితంలో కూడా ఈ 16 నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్నో పథకాలు తీసుకొచ్చినాం, కానీ ఇది అన్నిటికంటే బెస్ట్ నెంబర్ 1 పథకం సన్న బియ్యం. ఈ అన్నం తింటుంటే నిజంగా మేము హైదరాబాద్లో మేము కొనుక్కొని తినే అన్నం లాగుంది రైస్.